హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. వెండి, బంగారం కొనే రోజులైతే కాదండి. నాకైతే అస్సలు కాదండి. ఎప్పుడో కొనుక్కున్నాను 5, 6 సంవత్సరాల క్రితం. ఇలా చిన్న చిన్న గిన్నెలు 4000కి ఒకటేమో 4000 చేంజ్ పడ్డాయండి. ఇవి ఒకటొచ్చేసి 8 తులాలు అలా 8 చేంజ్ ఉండొచ్చండి. 10 తులాలైతే లేవండి. 10లో తక్కువున్నాయి. సరిగ్గా గుర్తులేదండి. కానీ ఇలా చక్కగా నేను కోల్గేట్ పౌడర్‌తో క్లీన్ చేస్తానండి. దాంతో అయితే చక్కగా వచ్చేస్తాయి. మనం క్లీన్ చేసిన తెల్లారి ఎంత బాగా షైనింగ్ వస్తాయంటేనండి చాలా బాగొస్తాయి. ఇవి స్వామివారికి ప్రసాదం పెట్టుకోవచ్చనే తెచ్చుకున్నానండి. ఇంకా దాచిపెట్టి ఏం చేయనండి వీటిని. స్వామివారికే కదా! ఏ వెండి తెచ్చుకున్నా స్వామివార్లకు పెట్టుకోవడానికి అన్నట్టే తెచ్చుకున్నానండి. అందుకనే ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఒక్కసారి మీకు కూడా చూపిస్తున్నానండి. మధ్య మధ్యలో ఇవి డిజైన్స్ వచ్చినయి తీసుకుంటే చాలా చిక్కులుంటాయండి. డిజైన్స్ వచ్చినాయంటే నేను అప్పటికి తీసుకునేటప్పుడు కొద్దిగా డిజైన్ తక్కువున్నయే తీసుకున్నానండి. డిజైన్ ఎక్కువగా ఉంటే ఇప్పట్లో దొరుకుతున్నాయండి. మీరు వెండి క్లీన్ చేసేది. అలా రూపీరిలా వస్తుంది. దాంట్లో డిప్ చేసి కూడా తీసుకోవచ్చండి. నేను మాత్రం ఇలాగే క్లీన్ చేస్తాను. ఇంకా మధ్య మధ్యలో బ్రష్ పెడతానండి. బ్రష్ పెడితే ఆ లైన్స్‌లో పోతుందండి. కొంచెం తెల్లగా ఉండాలండి. ఏదైనా స్వామివార్లకు వాడుకునేది కదండీ! నువ్వు తోమి తోమి వీటికున్న వెండి మొత్తం పోయి ఇంకా సున్నా మిగులుతదని మా వారు చెప్తున్నారండి. సున్నా మిగిలినా పర్వాలేదండి. నాకు మాత్రం నేను తినడానికని తెచ్చుకోలేదు. స్వామివారికి ఇందులో ప్రసాదం పెట్టుకుంటాను. వెంకటేశ్వర స్వామికి, నాకు ఏదైనా అమ్మవార్లకి, స్వామివార్లకి ఏ ప్రసాదం పెట్టినా నేను ఇందులో పెట్టుకుంటే నాకు తృప్తిగా ఉంటుందండి. నేను పూజ చేసి నేను చివరి వరకు ఇవి అరిగిపోయినా పర్వాలేదండి. కానీ కింద పడితే తొందరగా వంగుతుందండి. ఇది మా అబ్బాయో, మా పాపో చేసిన పనుందండి. నేను చెయ్యను అసలు సాధారణంగా. ఇలా చక్కగా క్లీన్ చేసుకుంటే మంచిగా షైన్ అవుతాయండి తెల్లారికైతే మాత్రం.